ఒక చిన్న పోస్ట్ అయితే మాత్రం సోషల్ మీడియాలో హెవీగా సర్క్యులేట్ అవుతుంది. ఆ పోస్ట్ ప్రకారంగా చూసుకుంటే ఫ్రైడే అంటే రేపే మేబీ బిగ్ వార్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అయితే మాత్రం చెప్తున్నారు. అండ్ అంతేకాదు ఈరోజు మార్నింగ్ ట్రంప్ చేసిన ట్రూత్‌లో ఒక చిన్న స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ కూడా మార్కెట్స్‌లో ఒక బిగ్ నెగెటివ్‌గా అయితే మాత్రం క్రియేట్ చేసింది. అండ్ దాంతో పాటు గ్లోబల్ మార్కెట్స్ కూడా సడెన్‌గా నెగెటివ్ సైడ్ టర్న్ అయినాయి. యూరోపియన్ మార్కెట్స్ నెగెటివ్‌గా టర్న్ అయినాయి. ఇండియన్ మార్కెట్స్ అయితే మాత్రం ప్రతి ఇండెక్స్ కూడా హెవీగా ఫాల్ అయితే మాత్రం వచ్చింది. గోల్డ్ అండ్ సిల్వర్‌లో 4% వరకు సిల్వర్ బీస్ 4% పెరిగితే గోల్డ్ 2% వరకు పెరిగింది. సో మేజర్‌గా కన్సర్న్స్ ఏమున్నాయి? ఇండియన్ మార్కెట్స్ ప్రకారంగా నిన్నే పోస్ట్ మార్కెట్‌లో మాట్లాడుకున్నాం. కానీ టెక్నికల్‌గా మాట్లాడుకుంటే ఒక స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్స్ కనపడుతున్నాయి. అండ్ సేమ్ టైమ్ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ అవుతుంది. ఎఫ్ఐఎస్ బయింగ్ సైడ్ టర్న్ అవుతున్నారు. అండ్ ఈవెన్ ఎఫ్ అండ్ ఓ పొజిషన్ సైడ్ ఎఫ్ఐఐ చూస్తే షార్ట్ కవరింగ్ పొజిషన్స్ అయితే మాత్రం చేస్తున్నారు. అంటే షార్ట్ కవరింగ్ అంటే మార్కెట్‌లో సెల్లింగ్ చేసిన పొజిషన్స్‌ని ఎగ్జిట్ చేయడం మొదలుపెట్టారని అర్థం. ఆన్ ద అదర్ సైడ్ యూఎస్ పరంగా ఎకనామిక్ డేటా పాయింట్స్ బానే ఉన్నాయి. నిన్న నైట్ వచ్చిన ఎఫ్ఓఎంసీ మినిట్స్ తప్ప రెస్ట్ అంతా కూడా మార్కెట్స్ బానే ఉన్నాయి. ఒక్క ఎఫ్ఓఎంసీ మినిట్స్‌కి మన ఇండియాలో ఉన్న ప్రతి సెక్టర్ కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉందా? అండ్ ఎందుకు అంతలా మరి ఫాలో అవుతుంది? అండ్ ఇండియాలో చూస్తే ఏఏ సమ్మిట్ అవుతుంది. చాలా కంట్రీస్ అయితే మాత్రం ఇండియాలో విజిట్ చేస్తున్నాయి. చాలా కంపెనీస్ యొక్క సీఈఓస్ ఇండియాలో ఉన్నారు. మరి అందరూ కూడా స్టేట్మెంట్స్ ఇండియాకి ఫేవరబుల్‌గానే మాట్లాడుతున్నారు. ఏఐ రిలేటెడ్‌గా కొన్ని పాజిటివ్ స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఈరోజు అంబానీ అయితే నెక్స్ట్ 7 సంవత్సరాల్లో 10,00,000 కోట్లు ఇండియాలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తానని కూడా చెప్పారు. మరి ఇలాంటి కైండ్ ఆఫ్ పాజిటివ్ స్టేట్మెంట్స్ ఉంటునేటప్పుడు కూడానా మార్కెట్స్ ఎందుకు ఫాలో అయినాయి? టెక్నికల్‌గా చూసుకుంటే మేజర్‌గా అంటే 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఎన్ని సపోర్ట్ లెవెల్స్ చూసుకున్నా అవన్నీ బ్రేక్ అయిపోయినాయి. ఒక బిగ్ కరెక్షన్ అయితే మాత్రం కనిపించింది. సెన్సెక్స్ ఎక్స్‌పైరీ ఎఫెక్ట్ కూడా కాదు. సో ఆ క్వెషన్స్ ఇప్పుడు నేను మీకు అడిగిన ఈ క్వెషన్స్ అన్ని ఏవైతే ఉన్నాయో వాటికి ఆన్సర్ ఈరోజు వీడియోలో మనం మాట్లాడదాం. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న పోస్ట్ నిజంగానే రేపు నిజమవుతుందా లేదన్న దాని గురించి కూడా మాట్లాడదాం. అండ్ థర్డ్ పాయింట్, ఒకవేళ ఇలానే జరిగితే ఈ టైంలో ఎలాంటి స్టాక్స్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే బెటర్? మీ పోర్ట్‌ఫోలియో నాకు తెలిసి డెఫినిట్‌గా ఈరోజు ఫాలో వచ్చే ఉంటది. ఇన్‌ఫాక్ట్ నా పోర్ట్‌ఫోలియోలో కూడా అప్రాక్సిమేట్‌లీ 1.73% కరెక్షన్ అయితే వచ్చింది. సో రైట్ నౌ ఈ కరెక్షన్ ఏదైతే వచ్చిందో ఫర్దర్‌గా ఇంకా కంటిన్యూ అవ్వచ్చా? వీకెండ్ కూడా దగ్గర పడుతుంది. ఎందుకంటే రేపు ఒక్కరోజే మార్కెట్ ఉంది. మళ్ళీ సాటర్‌డే, సండే వీకెండ్. ఈ వీకెండ్స్ టైంలో ఏదైనా జరగచ్చు. బికాజ్ మార్కెట్స్ హాలిడే అయిపోయిన తర్వాత సాటర్‌డే, సండేలో ఏ న్యూస్ వచ్చినా మండే మళ్ళీ బిగ్ కరెక్షన్ వస్తది. పోర్ట్‌ఫోలియో పరంగా డెసిషన్ తీసుకోవాల్సింది ఏంటి? ఉన్న స్టాక్స్ కరెక్షన్ అయిపోయినవి ఏవైతే ఉన్నాయో వాటిలో ఎలాంటి కైండ్ ఆఫ్ డెసిషన్ తీసుకోవాలి? అండ్ అట్లానే ఫర్దర్‌గా గోల్డ్ అండ్ సిల్వర్ మీద మనం ఎలాంటి వ్యూ మెయింటైన్ చేయాలి? బిట్‌కాయిన్ ఎనాలిసిస్ అలానే స్టాక్స్ పరంగా ఈరోజు పెద్దగా స్టాక్స్ అయితే మాత్రం ఏం లేవు. మొత్తం ఏ సబ్మిట్ స్టేట్మెంట్సే ఉన్నాయి. వాటి గురించి కూడా కొంచెం క్లియర్‌గా చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా గానీ నేను మీకు ఎఫర్ట్స్ పెట్టాను అని అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకోండి. వాళ్ళకి కూడా షేర్ చేయండి. వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటూ అవర్ డైలీ మార్కెట్ రిపోర్ట్. నౌ ఈరోజు ఓవరాల్‌గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయి అన్న దాని గురించి చూసుకుంటే నిఫ్టీ 1.4% నెగెటివ్ సైడ్ కరెక్షన్ వచ్చింది. సెన్సెక్స్ 1.48% నెగెటివ్ సైడ్ కరెక్షన్ వస్తే బ్యాంక్ నిఫ్టీ 1.32, ఫిన్ నిఫ్టీ 1.38. హౌఎవర్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ 2.09% నెగెటివ్ సైడ్ కరెక్షన్ వచ్చింది. అండ్ అలానే స్మాల్ క్యాప్ అయితే 1.27% నెగెటివ్ సైడ్ అయితే మాత్రం డ్రాప్ చూసాం. మేజర్‌గా ఈరోజు అన్ని ఇండెక్సెస్ కూడానా ఈవెన్ ఈరోజు ఒక్కరోజే ఇండియా విక్స్ 10% కూడా బౌన్స్ అయింది. ఒకసారి నేను మీకు స్క్రీన్ మీద నేను అన్ని ఇండెక్సెస్‌ని కూడాను యాడ్ చేసుకుంటూ పెట్టుకుంటాను. అందులో మీరు ఇక్కడ చూస్తే ఒక్క ఇండెక్స్ అయినా గానీ మీకు పాజిటివ్‌గా క్లోజ్ అయినట్టు కనపడుతుందా? మిడ్ క్యాప్ 50, మిడ్ క్యాప్ 100, 150, 250, స్మాల్ క్యాప్ 50, 100, 250 ఇండెక్స్, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, ఎనర్జీ సెక్టర్ స్క్రీన్ మీద నేను స్క్రోల్ చేస్తున్న ప్రతి ఇండెక్స్‌ని చూడండి. ఏ ఇండెక్స్ అయినా గానీ మీకు పాజిటివ్‌గా క్లోజ్ అయిందా? ఎక్కడ కూడా ఏది కూడా పాజిటివ్‌గా క్లోజ్ అవ్వలే. కొన్ని ఇండెక్సెస్ అయితే మాత్రం 2%, 2.5%, 3%, 4% కూడా కరెక్షన్ వచ్చినాయి. కానీ ఓన్లీ వన్ సెపరేట్‌గా ఇక్కడ కొన్ని మీకు ఇక్కడ గ్రీన్‌లో కనపడుతున్నాయి చూడండి. ఇవి ఏంటంటే కంప్లీట్‌గా గోల్డ్ అండ్ సిల్వర్. గోల్డ్ అండ్ సిల్వర్ స్పైక్ అవ్వడానికి కూడా కొన్ని వాలిడ్ రీజన్స్ ఉన్నాయి. వాటి గురించి సెపరేట్‌గా మనం తర్వాత మాట్లాడుకునేటప్పుడు డిస్కస్ చేద్దాం. చూస్తే ఒక పక్క యూఎస్ ఫ్యూచర్స్. సో డౌ ఫ్యూచర్స్ ఏమో 150 పాయింట్స్ నెగెటివ్‌లో ట్రేడ్ అవుతుంది. నాస్డాక్ సడెన్‌గా 95 పాయింట్స్ నెగెటివ్ సైడ్ టర్న్ అయిపోయింది. యూరోపియన్ మార్కెట్స్ అన్ని నెగెటివ్ సైడ్ టర్న్ అయిపోయినాయి. ఇండియన్ రూపీ 91.146 నిన్నటి వరకు 90.056 దగ్గర ఉండేది. ఇప్పుడు సడెన్‌గా 91.146కి టర్న్ అయిపోయింది. ఎఫ్ఐఎస్ నాకు తెలిసి ఇప్పుడు డేటా అయితే మాత్రం అప్డేట్ అవ్వలేదు. నాకు తెలిసి ఎఫ్ఐఎస్ ఈరోజు మార్కెట్‌లో సెల్లింగ్ సైడ్ ఉండే ఉంటారనుకుంటున్నా. ఈవెన్ ఇన్‌ఫాక్ట్ వాళ్ళు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ బిల్డ్ చేసిన దాంట్లో పొజిషన్స్ కూడానా కొంచెం హెవీగానే యాడ్ చేసి ఉంటారని నేనైతే అనుకుంటున్నా. సడెన్ ఫాల్ ఎందుకు వచ్చింది? బేసిక్‌గా మార్కెట్స్‌కి ఒక పాయింట్ అయితే మాత్రం ఉంది. అదేంటంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏదైనా న్యూస్ వస్తే దానికి ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటది. సో ఇప్పుడు సింపుల్ చెప్పాలంటే యాస్ ఆఫ్ నౌ మార్కెట్ అంతా ఎక్స్‌పెక్ట్ చేస్తుంది ఏంటి? యూఎస్, ఇరాన్ మధ్య పాజిటివ్ డెవలప్‌మెంట్ జరుగుతాయని మార్కెట్ ఎక్స్‌పెక్ట్
చేస్తుంది. కానీ ఆ స్టేట్మెంట్స్ ఇప్పుడు ప్రెజెంట్ రైట్‌లో చాలా సీరియస్ ట్రబుల్‌లోకి తీసుకెళ్తున్నాయి. ఎందుకంటే ఒక్కొక్క పాయింట్ నేను మీకు చూపిస్తాను చూడండి. ఈరోజు మన మార్కెట్ ఓపెన్ అవ్వక ముందు సో జేడీ వాన్స్ గారిది ఒక స్టేట్మెంట్ వచ్చింది. నేను ఇది ప్రీ మార్కెట్‌లో చెప్పాను. జేడీ వాన్స్ అంటే ఎవరు? యూఎస్ యొక్క వైస్ ప్రెసిడెంట్. జేడీ వాన్స్ గారు చెప్తున్న దాని ప్రకారంగా ఏంటంటే సో ట్రంప్ అయితే మాత్రం ఇరాన్‌తో చర్చలు జరుపుతున్నారు. అయితే ఒకటి చర్చలు జరుపుతునేటప్పుడు కొన్ని పాజిటివ్‌గా వెళ్తున్నాయి, కొన్ని నెగెటివ్‌గా వెళ్తున్నాయి. ఎక్కడైనా గానీ ట్రంప్‌కి రెడ్ ఫ్లాగ్ కనిపించేలాగా వాళ్ళ స్టేట్మెంట్స్ ఉంటే యూఎస్ డిమాండ్స్ వాళ్ళు ఒప్పుకోకపోతే మాత్రం డెఫినిట్‌గా యూఎస్ సైడ్ నుంచి అయితే మాత్రం చాలా సీరియస్‌నెస్ ఎదురు చూస్తారని చెప్తున్నారు. సీరియస్‌నెస్ అంటే ఏంటి? ఇన్ టర్మ్స్ ఆఫ్ సీరియస్‌నెస్ అంటే సాంక్షన్స్ అయినా అవ్వచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే వార్ అయినా చేయొచ్చు. ఇది బిగ్గెస్ట్ కన్సర్న్. ఎందుకంటున్నానంటే ఇరాన్ మీద యుద్ధం చేస్తామని యూఎస్ ఎప్పటినుంచో అనుకుంటుంది. బట్ కాకపోతే యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ గారే డైరెక్ట్‌గా స్టేట్మెంట్ చేయడం వల్ల వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కన్సర్న్ అయితే మాత్రం రైజ్ అయింది. ఈవెన్ ఇన్‌ఫాక్ట్ యెస్టర్‌డే డౌ జోన్స్‌లో సడెన్‌గా డిప్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడానా. అయితే ఇది ఒక్కటే కాదు, నిన్న ఎఫ్ఓఎంసీ మినిట్స్ కూడా వాళ్ళకి ఫేవరబుల్‌గా లేదు. ఇంట్రెస్ట్ రేట్స్‌ని కట్ చేయొద్దు అండ్ మోస్ట్‌లీ ఇంట్రెస్ట్ రేట్స్‌ని పెంచండి, ఎకానమీ గాని ఇలానే ఉంటే అని చాలామంది ఫేవరబుల్‌గా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం కోసం ఓటింగ్ చేశారు. అందువల్ల డౌ ఫ్యూచర్స్ కూడా సడన్‌గా డ్రాప్ అయితే మాత్రం వచ్చింది. డౌ ఇండెక్స్ కూడా ఆ టైంలో సడన్‌గా డ్రాప్ వచ్చింది. ఇది మార్నింగ్ ప్రీ మార్కెట్‌లో మాట్లాడేసాం. ఎక్కువ మాట్లాడితే మళ్ళీ వీడియో లెంత్ పెంచినట్టు ఉంటది. ఇది ఆల్రెడీ ప్రీ మార్కెట్‌లో తెలిసిందే. బట్ ఇప్పుడు రైట్ నౌ మీరు ఇక్కడ చూడండి. ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసిండు. ఏంటంటే యూకే వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ ఒక పోస్ట్ అయితే చేశారు. యూకే వాళ్ళు ఇండియన్ ఓషియాలోని డియాగో గార్సియా అనే ఒక ప్లేస్ అయితే మాత్రం ఉంది. దాన్ని 100 ఇయర్స్‌కి లీజ్‌కి అగ్రీమెంట్ అయితే మాత్రం చేసుకుంటున్నారు. బేసిక్‌గా ఈ డియాగో గార్సియా అనే ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని వార్స్ కోసం ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండింగ్‌కి అండ్ అలానే సో ఎక్కువగా మిలిటెంట్స్‌ని యూజ్ చేయడం కోసం ఆ ప్లేస్‌ని ఎవరెవరు యూజ్ చేస్తున్నారు? యూకే, యూఎస్ వాళ్ళు కలిపి యూజ్ చేస్తున్నారు. మీరు అగ్రీమెంట్ గాని ఇస్తే డెఫినిట్‌గా వేరే వాళ్ళకి ఆ ఆపర్చునిటీ ఇచ్చినట్టే. 100 సంవత్సరాలు లీజ్ అగ్రీమెంట్ అనేది ఎవరికీ ఇవ్వకూడదు. బట్ మీరు అలా ఇచ్చారంటే మాత్రం డెఫినిట్‌గా ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో అయితే మాత్రం కరెక్ట్ కాదని ట్రంప్ అయితే వార్న్ చేస్తున్నారు. ఇంకోటి ఏం చెప్తున్నారు తెలుసా? ఇరాన్ తోటి నేను చేసే చర్చలు గాని ఒకవేళ గాని విఫలం అయితే మాత్రం డెఫినిట్‌గా యుద్ధం అయితే మాత్రం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇప్పుడు మాకు ఆ ల్యాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని మీరు 100 ఇయర్స్ అగ్రీమెంట్‌కి ఇవ్వొద్దని చెప్తున్నారు. అంటే యూఎస్ వాళ్ళు వార్ చేయటానికి ముందుగానే వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉన్నారు. ఓకే. సో ఏదైతే ట్రూత్ సోషల్ మీడియాలోనే ఆల్రెడీ ట్రంప్ చెప్తున్నారో, జేడీ వాన్స్ చెప్తున్నారో ఇది మార్కెట్ మీద ఇంకొంచెం పానిక్ సిట్యుయేషన్ క్రియేట్ చేసింది. బిట్‌కాయిన్ అండ్ ఈవెన్ ఇన్‌ఫాక్ట్ గోల్డ్ అండ్ సిల్వర్‌లో మనం నిన్న మాట్లాడుకునేటప్పుడు డిస్కస్ చేసుకున్నాం. ఏంటి? యూఎస్, ఇరాన్ మధ్య ప్రెజెంట్ రైట్ నౌ పాజిటివ్ డెవలప్‌మెంట్ జరుగుతున్నాయని. అయితే ఇప్పటికీ కూడా జెనీవా ప్లేస్‌లోనే ఆల్రెడీ పాజిటివ్ టాక్స్ జరుగుతున్నాయి. కానీ ట్రంప్‌కి ఫేవరబుల్‌గా టాక్స్ జరగట్లేదు. ఓకే. సో యూఎస్ కొన్ని చెప్తుంది, ఇరాన్ వాళ్ళు కొన్ని చెప్తున్నారు. ఓకే, ఇలా కాదు ఇలా చేద్దాము. ఓకే, మీరు న్యూక్లియర్‌ని స్టాప్ చేయాలంటే మీ మీద విధించే శాంక్షన్స్‌ని మేము కొన్ని స్టాప్ చేస్తాము. మీరు పూర్తిగా స్టాప్ చేస్తే మాత్రం డెఫినిట్‌గా మా సైడ్ నుంచి మీకు సపోర్ట్ కూడా ఇస్తాము. అండ్ అట్లనే ఇజ్రాయెల్ సైడ్ నుంచి కూడా మీకు అంత ఎక్కువగా వార్ ప్రెజర్ అయితే మాత్రం ఉండదు అని చెప్పి యూఎస్ వాళ్ళు కన్వే చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇరాన్ వాళ్ళు ఏంటంటే సో మీరు ఓకే మా సైడ్ నుంచి మీరు ఎవరి మీద చేయొద్దు అని చెప్పి ఇట్లాంటి అగ్రిమెంట్స్ ఏదైనా చేయమంటే చెప్పండి చేస్తాం. కానీ న్యూక్లియర్ పరంగా అయితే మాత్రం స్టాప్ చేసేయమని చెప్తే రేపు పొద్దున ఏ దేశమైనా మమ్మల్ని భయపడుతుంది. మేమెందుకు లొంగాలి అనేటట్టు ఇరాన్ వాళ్ళు అయితే స్టేట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఓకే. బట్ ఇక్కడ ఏం జరిగిందో చూడండి. ఈరోజు మన మార్కెట్ అవర్స్‌లోనే ఒక న్యూస్ నేను చూస్తే 1991లో బేసిక్‌గా యూఎస్ అటాక్ చేసేటప్పుడు నేను మీకు ఒకసారి మ్యాప్ చూపించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ మ్యాప్ క్లియర్‌గా చూడండి. యూఎస్ ఎక్కడుంది? ఇదిగోండి ఇక్కడుంది. ఓకే. సో నేను మీకు కావాలంటే మార్క్ చేస్తున్నాను. ఇదిగోండి. లెట్ మీ చేంజ్ ద కలర్. అండ్ మీరు చూస్తే యూఎస్ వచ్చేసరికి ఇక్కడుంది ఇగోండి క్లియర్ కట్‌గా. మొత్తం కూడా యూఎస్ అయితే మాత్రం. నౌ యాజ్ పర్ దట్ యూఎస్ ఎక్కడుంది? ఇరాన్ ఎక్కడుంది? ఇలా ఇటు వచ్చేస్తే ఇక్కడుంది ఇరాన్. ఇరాన్‌కి దగ్గరలో ఉన్న ఏరియా చూడండి యూఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, యెమెన్, ఒమాన్, కువైట్, ఇరాక్, జోర్డాన్, జెడ్డా ఇట్లాంటి టైప్ ఆఫ్ కంట్రీస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ ప్లేసెస్‌లోని యూఎస్ వాళ్ళు మిలిటెంట్స్‌ని పార్క్ చేసుకోవడానికి కొన్ని ప్లేస్‌ని అయితే మాత్రం యూఏఈలోనే తీసుకున్నారు. సో అక్కడి నుంచి యూఎస్ నుంచి డైరెక్ట్‌గా ఫ్లైట్స్ అన్నీ ఎయిర్ క్రాఫ్ట్స్ సేమ్ టైమ్ ఎయిర్ బేసెస్ ఇందులో ఎయిర్ బేసెస్ కొన్ని ఉన్నాయి యూఎస్ వాళ్ళు తీసుకునేవి. ఈ ఎయిర్ బేసెస్‌లో ల్యాండ్ చేస్తున్నారు. ఎందుకో తెలుసా? ఇక్కడ నుంచి ఈజీగా ఇరాన్ మీద అటాక్ చేయొచ్చు. ఇగోండి ఇరాన్ పక్కనే ఉంది చూసారా? ఇరాన్ పక్కనే వస్తుంది. ఇలాంటి టైప్ ఆఫ్ అక్కడి నుంచి యూఎస్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ ఎయిర్ బేసెస్ అన్నీ కూడా ల్యాండింగ్ చేశారంటే డెఫినెట్‌గా ఏదైనా యుద్ధం చేద్దాము అని అనుకుంటేనే అట్లాంటివి చేస్తారు. ఈవెన్ ఇక్కడ ఒక పాయింట్ కూడా ఉంది చూడండి. 1991లో 1300 యూఎస్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎయిర్ ఫోర్స్ నుంచి అయితే మాత్రం నావీ అండ్ మెరైన్ కార్ప్స్ ఇవన్నీ కూడానా మోస్ట్లీ అంటే యూఏఈ ప్లేస్‌లో అయితే మాత్రం ల్యాండ్ చేయడం జరిగింది. అండ్ అట్లనే 2003లో ఇరాక్ మీద అటాక్ చేయడం కోసం మిడ్ ఈస్ట్‌లో 863 ఎయిర్ క్రాఫ్ట్స్‌ని అయితే మాత్రం డిప్లాయ్ చేశారు. ఈ
ఈసారి యూఎస్ వాళ్ళు డిప్లాయ్ చేసినవి చాలా తక్కువ, కానీ ఆ తక్కువ ఎయిర్ బేసెస్కి సపోర్టింగ్ మిలిటరీ కూడా వాళ్ళు అరేంజ్ చేసుకున్నారని. బట్ కాకపోతే ఇంకోటి కూడా ఉంది, అబుదాబి వాళ్ళ దగ్గర అండ్ సౌదీ అరేబియా దగ్గర, యుఏఈ వాళ్ళ దగ్గర మోస్ట్లీ మిలిటరీ యొక్క సపోర్టింగ్ కూడా చాలా తక్కువగా ఉంది. బట్ కాకపోతే యూఎస్ వాళ్ళవి తక్కువ అయినా కానీ చాలా బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసేలాంటి ఎయిర్ స్ట్రైక్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇప్పుడు యాజ్ ఆఫ్ నో యూఏఈ యొక్క ఎయిర్ బేసెస్లో అయితే మాత్రం ల్యాండ్ చేశారు. దీనివల్ల ఎనీ టైమ్ ఇరాన్ మీద అటాక్ చేస్తారనేటట్టే మాత్రం యాజ్ ఆఫ్ నో ఉంది. ఇరాన్ మీద అటాక్ చేస్తే వార్ జరిగితే ఒకవేళ ఏం జరుగుతుంది అనే సిచ్యువేషన్స్, వార్ ఇప్పుడు బేసిక్గా ఎవరైనా యుద్ధం చేసేటప్పుడు రెండు విధాలుగా చూసుకుంటారు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక మిసైల్ ఇంకో దేశం మీద వదిలితే కొన్ని వేల డాలర్లు ఖర్చు అవుతుంది. ఓకే, ఈవెన్ మన ఇండియాకైనా అంతే నష్టం. ఇండియా పాకిస్తాన్ యుద్ధం చేసినప్పుడు ఇండియా కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టింది ఆ 3 రోజులు యుద్ధం చేయడం కోసం. సో యుద్ధం అంటే మన మిసైల్స్ తీసుకువెళ్ళి అక్కడ వేసేయడమే కాదు, ఒక మిసైల్ యూజ్ చేస్తే కొన్ని వందల కోట్లు ఖర్చు అవుతుంది. సో ఒక్కొక్క మిసైల్ కోసం. సో యూఎస్ వాళ్ళు కూడా ఇరాన్ మీద అటాక్ చేస్తే ఎంత ఖర్చు అవుతుంది, మళ్ళీ ఇరాన్ వాళ్ళు తిరిగి యూఎస్ మీద అటాక్ చేస్తే ఎంత డ్యామేజ్ అవుతుంది. నాట్ ఓన్లీ హ్యూమన్ లివ్స్, సో అంటే మనిషి ప్రాణాలే కాదు, ఇంకా రెస్ట్ ఎకనామిక్ పరంగా ఎంత ఎఫెక్ట్ పడుతుందని అన్ని క్యాలిక్యులేషన్స్ వీళ్ళు చేసుకుంటున్నారు. ఇంకో పక్క జెనీవాలోని ఆల్రెడీ డిస్కషన్ జరుగుతున్నాయి, కానీ ఎక్కడైనా కానీ సాటిస్ఫై అవ్వకపోతే ఈ వీకెండ్ అటాక్ ఉంటుందని క్లియర్ కట్గా సోషల్ మీడియాలో అయితే మాత్రం రన్ అవుతుంది. ఈవెన్ ఒక పక్క జేడీ వ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్, ట్రంప్ ప్రెసిడెంట్, వీళ్ళందరూ స్టేట్మెంట్ చేయడంతో మార్కెట్లో సీరియస్ కన్సర్న్ రైజ్ అయింది. మనకి లాస్ట్ 3 రోజుల్లో మార్కెట్ రికవరీ అవ్వడం, ఒకేసారి నెగిటివ్ న్యూస్ రావడంతో హెవీగా ఫాలో అయితే కనిపించింది. మన ఇండియన్ మార్కెట్స్ ఎందుకు హెవీగా ఫాలో అవుతున్నాయని మీరు అనుకోవచ్చు. ఇండియన్ మార్కెట్స్ హెవీగా ఫాలో అవడానికి రీజన్ ఏంటంటే మన మార్కెట్స్లో 2021, 22, 23లో వచ్చేంత రిటర్న్ అనేది ఏ స్టాక్ మార్కెట్లో కూడా రాలేదండి. ఆ 3 ఇయర్స్లో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్లో 50% పైన రిటర్న్ కనిపించింది. అందువల్లే ఈరోజు మన మార్కెట్స్ చాలా వైలెంట్గా రియాక్ట్ అవుతున్నాయి. ఈవెన్ ఇఫ్ యూ కంపేర్ ఎనీ మార్కెట్, డౌజోన్స్ని తీసుకోండి, లేదా చైనాలో ఉన్న హ్యాంగ్సెంగ్ మార్కెట్, ఏషియాలో ఉన్న హ్యాంగ్సెంగ్ మార్కెట్స్ కానీ, చైనా మార్కెట్స్ కానీ, ఏవైనా చైనా A50 తీసుకోండి, సో హాంకాంగ్లో ఉన్న హ్యాంగ్సెంగ్ మార్కెట్ని తీసుకోండి, నికేని తీసుకోండి, ఏవి కూడా అంత రిటర్న్ అయితే ఇవ్వలేదు. ఇండియన్ మార్కెట్స్ ఇచ్చే అంత రిటర్న్, అంత హెవీ రిటర్న్స్ ఇవ్వడంతో చాలా స్టాక్స్ ఓవర్ వాల్యుయేషన్లో వెళ్ళడంతో ఇప్పుడు రైట్ నో స్టాక్స్లో మనకి చిన్న నెగిటివ్ న్యూస్ వచ్చిన కరెక్షన్ అనేది కనపడుతుంది. సో చాలామంది ఇదేంటి పడిగితే చిన్నదే పెరుగుతుంది, ₹1 పెరిగితే రూపాయి పడిపోతుంది, లేకపోతే ₹1 పెరిగితే ₹10 పడిపోతుంది అని కామెంట్లో పెడుతున్నారు. కారణం అయితే మాత్రం ఇదే. సో హెవీ వాల్యుయేషన్స్లో ఉన్న ఇండైసెస్ కాబట్టి సో మనకి ఆ కరెక్షన్ అనేది కనపడుతుంది. ఇన్ఫ్యాక్ట్ మీకు ఎప్పుడైనా ఫాల్ కనపడుతున్నప్పుడు 1 డే ఆర్ 1 వీక్ టైం ఫ్రేమ్స్ పెట్టుకొని మీకు ఒక క్లారిటీ వస్తుంది. అయితే మార్కెట్స్ ఇంకా హెవీగా రియాక్ట్ అవ్వడానికి, రేపు వార్ జరుగుతుందని చెప్పడానికి సోషల్ మీడియా ఒక పోస్ట్ అన్నాను కదా, ఈ పోస్ట్ మీరు క్లియర్గా చూడండి. 28 జూలై 1914లో వరల్డ్ వార్ 1 స్టార్ట్ అయింది. సో ఆ డేట్ కరెక్ట్గా చూడండి, 28 జూలై అంటే 28 + 7 + 1914, 1914 కలిపితే ఎంత నెంబర్ వచ్చింది? 68. వరల్డ్ వార్ 2 1 సెప్టెంబర్ 1939లో జరిగింది. 1939 కలుపుకుంటే 68. రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేసింది 24 ఫిబ్రవరి 2022. ఈవెన్ ఆ డేట్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే 24/2/2022 68. రేపు డేట్ మీరు చూడండి, ఫిబ్రవరి 20, 2/20/2026. 2 + 20 = 22 + 20 42 + 26 68. సో 68 అనే మ్యాజిక్ ఫిగర్ నెంబర్ రేపటికి సింక్ అవుతుంది. సేమ్ టైం జేడీ వ్యాన్స్ ముందుగానే వార్ చేస్తానని చెప్తున్నాడు. అండ్ అట్లనే యాజ్ ఆఫ్ నో యూఎస్ వాళ్ళు కూడా, ట్రంప్ కూడా అట్లనే స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఇరాన్ వాళ్ళ సైడ్ నుంచి కూడా స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఏంటో తెలుసా, ఇప్పుడు సీరియస్ కన్సర్న్ రైజ్ అవ్వడం కూడా అది కూడా. ఎందుకంటే ఇక్కడ వార్ ఇక్కడ మ్యాప్ చూడండి. ఈ మ్యాప్లోని మీకు ఒక ప్లేస్, ఇది వరకు నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా. నేను సోషల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కానీ దీనివల్ల ఎకానమీ ఎట్లా ఉంటుందో నేను మీకు చెప్తున్నా. ఈ మ్యాప్ మీరు క్లియర్గా చూస్తే ఇదిగోండి, ఓకే, ఇక్కడ మీకు కంప్లీట్గా బ్లూ కలర్లో కనపడుతుంది కదా, ఇది ఓషియన్. ఇందులో ఇది నేను డ్రా చేశాను చూడండి, ఇది దీన్ని స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అంటారు. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కంప్లీట్గా ఇరాన్ కంట్రోల్లో ఉంది. ఎందుకంటే రైట్ సైడ్ ఉన్నదంతా ఇరాన్. సో మన ప్రపంచంలోని 100 బ్యారెల్స్ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తే అందులో 20 బ్యారెల్స్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ రూట్లో వెళ్తుందనమాట. ఇరాన్ వాళ్ళు ఎక్కడైనా యుద్ధం కానీ జరిగితే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని స్టాప్ చేస్తామని, కంప్లీట్గా బ్లాక్ చేస్తామని చెప్తున్నారు. దీన్ని కానీ బ్లాక్ చేస్తే 20%, ఇదిగోండి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అని వస్తుంది చూసారా, 20% ఆయిల్ రావాల్సింది సప్లై ఆగిపోతుంది. ఒకవేళ కానీ ఆయిల్ సప్లై కానీ ఆగిపోతే మళ్ళీ మనం రష్యా ఉక్రెయిన్ టైంలోని పెట్రోల్ ధర ₹150 ఎలా అయితే ఫేస్ చేస్తాం అట్లానే ఫేస్ చేస్తాం. యుద్ధం జరిగేటప్పుడు ఎలాంటి కైండ్ ఆఫ్ నెగిటివ్స్ ఉంటాయో మనం మాట్లాడుకోవాలి. సేమ్ టైం యుద్ధం జరగకపోతే పాజిటివ్స్ ఏముంటాయి అవి మాట్లాడుకోవాలి. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? యాజ్ ఆఫ్ నో జెనీవాలోని ఆల్రెడీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ డిస్కషన్స్ ఎక్కడైనా కానీ ఒకవేళ కానీ
యూఎస్ అనుకునేటట్టు జరగకపోతే డెఫినెట్గా వార్ అనేది ఉంటుంది. యుద్ధం జరిగింది అనుకోండి, మన మార్కెట్స్ రియాక్ట్ అవ్వవు. ఎందుకో తెలుసా? రియాక్ట్ అయిన దానికి మళ్ళీ మార్కెట్స్ రియాక్ట్ అవ్వవు. కరోనా ఫస్ట్ టైం వచ్చినప్పుడు మన ఇండియన్ మార్కెట్స్ 50% వరకు కరెక్షన్ అయ్యాయి. సెకండ్ టైం వచ్చినప్పుడు 15%. ఫస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు పెద్దగా డెత్ రేట్ కూడా లేదు. బట్ సెకండ్ కరోనాలో డెత్ ఎక్కువగా ఉంది. కానీ ఎందుకు స్టాక్ మార్కెట్ తక్కువ పడింది? బికాజ్ ఆల్రెడీ తెలిసిన న్యూస్ కాబట్టి. ఈ యుద్ధం జరుగుతుందని ఇండియన్ స్టాక్ మార్కెట్కి అన్ఎక్స్పెక్టెడ్ న్యూస్. బికాజ్ పాజిటివ్ ఎన్విరాన్మెంట్స్ కనపడితే అనుకున్నారు. కానీ యూఎస్ వాళ్ళు మిలిటరీని తీసుకొని వెళ్ళి యూఏఈ ఎయిర్ బేసెస్లో డ్రాప్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఓకే టెన్షన్ స్టార్ట్ అవుతుంది. మేజర్ టెన్షన్ మీకు ఇక్కడ చెప్పాను కదా, స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ కానీ ఇరాన్ వాళ్ళు కానీ స్టాప్ చేస్తే 20% ప్రపంచం మొత్తం మీద ఆయిల్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో ఆగిపోతుంది. సో 20% ఆగిపోతే మాత్రం చాలా వరకు క్రూడ్ ఆయిల్ ప్రైస్ పైకి అయిపోతుంది. సో చాలా హ్యూజ్ పైకి వస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో ఈవెన్ క్రూడ్ మీరు చూస్తే కమోడిటీ సెక్షన్లోకి వెళ్ళి నేను చూస్తే క్రూడ్ 71.51 ఆల్రెడీ 1.65% పెరిగిపోయింది. క్రూడ్ ఆయిల్ WTI కూడా 1.78% పెరిగిపోయింది. రూపీస్ వీక్ అయిపోతుంటాయి, డాలర్ స్ట్రెంథన్ అవుతుంటుంది. ఎందుకంటే క్రూడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డాలర్లోనే బయింగ్ అండ్ సెల్లింగ్ జరుగుతుంటుంది. ఆన్ ద అదర్ సైడ్ మీరు చూస్తే గోల్డ్ అండ్ సిల్వర్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతుంటాయి. గోల్డ్లో ఈరోజు ఒకసారి ఓపెన్ చేసి చూస్తే గోల్డ్ సిల్వర్ ఇక్కడ నార్మల్గా ఓకే బులియన్ వెబ్సైట్లో అయితే 1.2% పెరిగింది నేను రికార్డ్ చేసిన టైంకి. గోల్డ్ 0.17. కానీ బీస్లో చూస్తే గోల్డ్ బీస్ అయితే మాత్రం 2%, సిల్వర్ బీస్ 4% పెరిగింది. ఈవెన్ ఈటీఎఫ్స్లో కూడా. సో మేజర్గా ఉన్న కన్సర్న్స్ అయితే మాత్రం అయితే. మరి ఫ్యూచర్స్ ఎందుకు రియాక్ట్ అవ్వలేదు వస్తాను అక్కడ కూడా సెపరేట్ టాపిక్ చెప్పేటప్పుడు. బట్ గోల్డ్ అండ్ సిల్వర్ ఈ టైమ్స్లోని ఇలాంటి అన్సర్టెనిటీస్ ఉండేటప్పుడు మళ్ళీ పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇంతవరకు క్లారిటీ వచ్చింది కదా. నా స్టాక్ మార్కెట్లో ఏం చేయాలి, మీ ఇన్వెస్ట్మెంట్స్ ఏం చేసుకోవాలి, మీ పోర్ట్ఫోలియోస్ ఏం చేసుకోవాలి, స్టాక్స్ ఫాలో అవుతుంటే ఎలాంటి కైండ్ ఆఫ్ డెసిషన్ తీసుకోవాలి, వారు ఒకవేళ జరిగితే సిచ్యువేషన్ ఏంటి, జరగకపోతే సిచ్యువేషన్ ఏంటి, ఎలాంటి కైండ్ ఆఫ్ అన్సర్టెనిటీస్ ఉన్నాయనేది నేను మీకు చెప్తాను. అండ్ ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓకే యుద్ధం జరుగుతునేటప్పుడు ఇండియాతో జరుగుతుందో వేరే కంట్రీస్లో జరుగుతున్నాయో చూడండి. వేరే కంట్రీస్లోనే జరుగుతుంది ఫస్ట్ వన్. సెకండ్ వన్, మీరు ఏదైనా పోర్ట్ఫోలియో కంపెనీస్ని హోల్డ్ చేస్తునేటప్పుడు ఆ కంపెనీ ఇంటర్నల్ ఇష్యూ వల్ల ఫాలో అయింది అనుకోండి, మీరు పెద్దగా వరి అవ్వండి. మీరు ఓన్లీ ఓకే ఇది గ్లోబల్ అన్సర్టెనిటీ ఎంటైర్ గ్లోబల్ పరంగా మీరు ప్యానిక్ సిచ్యువేషన్ కనపడుతుంది, మన కంట్రీదే కాదు అని మీకు అనిపించినప్పుడు, లేదా మీరు కొన్న కంపెనీదే కాదు అని మీకు అనిపించినప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా అవసరమైతే ఓ 10 రోజులు పోర్ట్ఫోలియో తీసి తీయడం మానేయండి. ఎందుకో చెప్తున్నాను తెలుసా? ఒక్కసారి నేను నిఫ్టీని 1 వీక్ టైం ఫ్రేమ్ పెడతాను చూడండి. ఓకే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు జరిగింది అని 2022లో జరిగింది. నిఫ్టీ చార్ట్ని మాత్రమే చూపిస్తున్నాను నేను మీకు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు మీరు ఇక్కడ క్లియర్గా చూడండి. 2022లో స్టార్ట్ అయింది. ఎప్పుడు ఆల్మోస్ట్ ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది. ఫిబ్రవరిలో స్టార్ట్ అయినప్పుడు నిఫ్టీ 17,000 దగ్గర ఉండేది. అలా స్లోగా వాలటైల్గా రియాక్ట్ అవుతూ నిఫ్టీ 15,000కి పడింది. 2,000 పాయింట్లు పడింది. 15,000 నుంచి ఈరోజు 25,000కి వెళ్ళింది. అంటే యుద్ధం జరిగింది రష్యా ఉక్రెయిన్కి, ఆ టైంలోనే నెగిటివ్గా కరెక్షన్ అయింది. కానీ తర్వాత పెరిగిందా లేదా? అవునా కదా? సో ఈవెన్ కోవిడ్ సిచ్యువేషన్స్లో తీసుకోండి, కరోనా సిచ్యువేషన్ ఉండేటప్పుడు 12,100 నుంచి ఆల్మోస్ట్ నిఫ్టీ 57,500కి పడింది. ఫ్రమ్ 7,500 నాన్ స్టాప్ రికవరీ 15,400కి వచ్చిందా లేదా? ఇవన్నీ ఏంటి, ఇండియా కంటూ ఒక పర్సనల్ న్యూస్ కాదు, గ్లోబల్ సిచ్యువేషన్స్ వల్ల పడిన ఫాల్ ఇవి. గ్లోబల్ సిచ్యువేషన్స్ వల్ల పడిన ఫాల్ వల్ల రికవరీ వచ్చినాయి లేదా? 2008 క్రాష్ అయినప్పుడు 2016 15 to 16 టైంలో 1 year కరెక్షన్ వచ్చింది, మళ్ళీ రికవరీ వచ్చిందా? 2008లోని లెహ్మన్ బ్రదర్స్ కొలాప్స్ అయింది. ఓకే మీరు చూస్తే నిఫ్టీ ఆల్మోస్ట్ 4,600 నుంచి 2,200 డ్రాప్ అయింది. బట్ కంప్లీట్ విత్ ఇన్ 1.5 yearలో రికవరీ అయిందా లేదా? సో ఒకవేళ వార్ సిచ్యువేషన్ మరీ సివియర్ అయినా కానీ మీరు వర్రీ అవ్వద్దు. మీరు హోల్డ్ చేసే పర్సనల్గా ఒక్క కంపెనీ ఎఫెక్ట్ అయితేనే అట్లా. ఓకే ఈరోజు ఫాల్ వచ్చింది, కానీ నిఫ్టీని 1 వీక్ టైం ఫ్రేమ్లో పెట్టి చూస్తే ఆల్ టైమ్ హై దగ్గర ఉందా, ఆల్ టైమ్ లో దగ్గర ఉందా? ఆల్ టైమ్ హై దగ్గరే ఉంది. అయితే మీరు అనొచ్చు, ఉపేంద్ర ఓన్లీ నిఫ్టీని చూసుకొని చెప్పమాక అండ్ మిడ్ క్యాప్ని చూడు. మిడ్ క్యాప్ ఎక్కడ ఉందండి? మిడ్ క్యాప్ ఆల్ టైమ్ హై దగ్గరలోనే ఉందా లేదా? అండ్ వెన్ ఇట్ కమ్స్ టు స్మాల్ క్యాప్ చూడండి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఇప్పుడున్న ప్రైస్ దగ్గర నుంచి ఆల్ టైమ్ హైకి కంపేర్ చేసుకుంటే ఎంత పర్సెంటేజ్ ఉందో చూడండి. 17% డిప్లోనే ఉంది. 50% ఏమైనా ఫాలో అయిందా? లేదు. సో 50% డిస్కౌంట్లో ఏమైనా ఉందో ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ స్మాల్ క్యాప్ నిఫ్టీ? లేదు. సో గ్లోబల్ పరంగా అన్సర్టెనిటీస్ ఎప్పుడు వచ్చినా రికవరీ అవ్వడం పక్కా. ఓకే దాని గురించి వర్రీ అవ్వద్దు. 2, మార్కెట్స్ ఇప్పటికీ కూడా ఆల్ టైమ్ హైస్ దగ్గరలోనే ఉన్నాయి. మనం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది కేవలం ఒక జస్ట్ వాలటాలిటీని క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. 3, మీరు హోల్డ్ చేసే కంపెనీలు గ్లోబల్ ఎక్స్పోర్ట్స్ మీద ఆధారపడి ఉంటే మాత్రం వాటిని మీ పోర్ట్ఫోలియోలో యావరేజ్ చేయడానికి ట్రై చేయొద్దు. ఏదో కొత్తగా పోర్ట్ఫోలియోలో స్టాక్ పడింది కదా కొందాం అనుకుంటే మాత్రం ట్రై చేయొద్దు. ఓకే సో ఆయిల్ రిలేటెడ్గా ఇంటర్లింక్ అయి ఉన్న కంపెనీస్ని కూడా కొనడానికి ప్రయత్నించద్దు. మరి ఇలాంటి టైంలో ఏ కంపెనీస్ని కొనుక్కుంటే
బెటర్. మీరు ఇలాంటి టైమ్స్‌లో ఒకవేళ బై చేసుకోవాలనుకుంటే ఇండియాలో లోకల్‌లోనే 90% టు 80% బిజినెస్ చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోండి. ఎగ్జాంపుల్స్ ఏమైనా మీరు చెప్పొచ్చు కదా! మహీంద్రా అండ్ మహీంద్రా తీసుకోండి ఆటో సెక్టర్ పరంగా. ఇండియాలోనే లోకల్ బిజినెస్ ఉంటదా? ఎఫ్ఎంసీజీ మరీ సేఫ్ అనుకుంటే మీరు ఎఫ్ఎంసీజీ, ఫార్మా, బ్యాంకింగ్ సెక్టర్ మోస్ట్‌లీ ఈ 3 సెక్టర్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ట్రై చేయండి. ఫోర్త్ వన్ క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్ అంటే లైక్ మోనోపోలీ కంపెనీస్‌లో లైక్ సీడీఎస్ఎల్ గాని, క్యామ్స్ గాని, కేఫిన్‌టెక్ గాని లేకపోతే ఎన్ఎస్‌డిఎల్ కంపెనీ గాని ఇవన్నీ లోకల్ ఇండియా మీద ఆధారపడి ఉంటాయి. సో, ఇట్లాంటి వాటి మీద మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. ఫిఫ్త్ వన్ ఏఐ రిలేటెడ్ స్టాక్స్ కాకుండా ఇన్‌ఫ్రా రిలేటెడ్ స్టాక్స్ కొన్ని ఉంటాయి. అండ్ లైక్ రైల్వే రిలేటెడ్‌గా అండ్ సేమ్ టైమ్ వచ్చేసరికి ఏబీబీ ఇండియా, సైమన్స్ ఇండియా అండ్ పవర్ రిలేటెడ్ స్టాక్స్, సోలార్ రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటి అంటే సెక్యులర్ ట్రెండ్ స్టాక్స్ అనమాట. ఇట్లాంటి స్టాక్స్‌ని పిక్ చేయడానికి ట్రై చేయండి. సో, ఎప్పుడు కూడా గ్లోబల్ ఎక్స్‌పోర్ట్స్ మీద ఎక్కువగా ఆధారపడే కంపెనీస్ మీద తక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. అంటే టెక్స్టైల్ స్టాక్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీస్ జెమ్స్ అండ్ జ్యువెలరీస్ అనేది మళ్ళీ వేరు. ఎందుకంటే గోల్డ్ అండ్ సిల్వర్ పెరిగితే ఆటోమేటిక్‌గా అది పెరుగుతది. టెక్స్టైల్ స్టాక్స్ ఉన్నాయి, టాయ్స్ రిలేటెడ్ స్టాక్స్ ఉన్నాయి అండ్ అపెరల్ స్టాక్స్ ఉన్నాయి అవి. అండ్ తర్వాత వచ్చేసరికి ఆటో కాంపోనెంట్స్ లైక్ సోనా బిఎల్‌డబ్ల్యూ, ప్రెసిషన్ ఫోర్జింగ్స్, తర్వాత మదర్సన్, సామవర్ధన్ మదర్సన్, టాటా మోటార్స్ ఇట్లాంటి కంపెనీస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయొద్దు. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ ఎందుకంటే ఇవి గ్లోబల్‌కి ఎక్స్‌పోర్ట్స్ ఎక్కువ అవుతుంటాయి. ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ ఇలా యుద్ధ వాతావరణం కనిపించినప్పుడు మోస్ట్‌లీ ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్స్ కొంతవరకు ఆగిపోతుంటాయి. ఇట్లాంటి టైంలోనే వాళ్ళకి సేల్ అంతగా కనిపియదనమాట. సో, ఇండియాలోనే బిజినెస్ చేసేవి ఏవైతే ఉన్నాయో వాటికి లాభపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది నేను మీకు ఏదో ప్రతిసారి క్రాష్ అయ్యేటప్పుడు మోటివేషన్ ఇవ్వడం కోసం మాట్లాడట్లేదండి. సో, ఎవరైనా గానీ బియర్ మార్కెట్‌ని ఆల్రెడీ ఒక 4, 5 బియర్ మార్కెట్ సినారియోస్ లాస్ట్ 10 సంవత్సరాల్లో చూడగలిగితే వాళ్ళకి అర్థమైపోతది. నేను లాస్ట్ 8 సంవత్సరాల్లో చాలా బిగ్ బియర్ మార్కెట్స్‌ని ఫేస్ చేశాను. మార్కెట్ పడుతునేటప్పుడు ఇంకా పడిపోతదేమో అని భయమేసేది. బట్ కాకపోతే సో, మార్కెట్ పడిపోయిన తర్వాత రికవరీ అవుతునేటప్పుడు అయ్యో! నేను ఆ డిప్‌లో కొనుంటే బావుండని అనిపించేది. మీకు కూడా చెప్పేదదే. మంచి స్టాక్స్ ఏవైనా ఉంటే ఇది పర్టిక్యులర్‌గా మీరు కొన్న స్టాక్ ఇంటర్నల్ ప్రాబ్లమ్ అయితే కాదు. గ్లోబల్ అన్‌సర్టెనిటీస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్ కాబట్టి ఎనీ స్టాక్ ఒక 5% 10% డిప్ అయితే కంగారైతే మాత్రం పడొద్దు. ఓకేనా? చెప్పాలనుకుంటుంది. సో, మీరు కొన్న స్టాక్ మంచిదైతే మాత్రం 5-10%లో యావరేజ్ చేసుకోండి. అయితే యావరేజ్ చేసే కంపెనీ ఇమ్మీడియేట్ రికవరీ అవుతదని ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. మేబీ ఇట్ విల్ టేక్ 6 మంత్స్ టైమ్ ఆర్ 1 ఇయర్ టైమ్ బట్ డెఫినిట్‌గా మార్కెట్‌లో రికవరీ అయితే మాత్రం వస్తది. ఇంకోటి యుద్ధం మొత్తం ఆగిపోవడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ యూఎస్ డిమాండ్స్‌కి ఇరాన్ ఓకే చేస్తే ఎందుకంటే యూఎస్ వాళ్ళు అంత ఎయిర్ బేసెస్‌ని తీసుకొచ్చారు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఈవెన్ ఇరాన్ వాళ్ళు ఐ మీన్ బ్లాక్ చేస్తానని చెప్పినా గానీ యూఎస్ వాళ్ళు గాని ఒకవేళ ఇరాన్ మీద అటాక్ చేస్తే ఏం చేస్తాం మనం? ఓకే. సో, మేబీ ఇరాన్ వాళ్ళు డెఫినిట్‌గా ఓడిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ కూడా యూఎస్‌కి యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే. సో, అందుకే ఇరాన్ మోస్ట్‌లీ ఫైట్ చేయడం చాలా కష్టం కాబట్టి యూఎస్ తోటి. సో, మేబీ ఇరాన్ వాళ్ళే స్టాప్ అయ్యే ఛాన్సెస్ అయితే మాత్రం ఉంటది. అయితే ఇరాన్ 80% ఆయిల్ అనేది చైనాకి ఎక్స్‌పోర్ట్ చేస్తుంది. చైనా ఒకవేళ ఇరాన్‌కి సపోర్ట్ చేస్తే ఈ యుద్ధం ఇంకా సివియర్ అవుతది. ఎవరు సపోర్ట్ రానంత వరకు ఇరాన్ ఓడిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరినైనా సపోర్ట్ తీసుకుంటే మాత్రం ఈ యుద్ధం ఇంకా సివియర్‌గా కూడా మారుతది. ఇలాంటి ఫ్యాక్టర్స్ వల్లే మార్కెట్ రియాక్ట్ అవుతుంది. యుద్ధం స్టార్ట్ అయిపోయిందనుకోండి మార్కెట్ ఏం మరి రియాక్ట్ అవ్వదు. ఓకే. ఫ్యాక్ట్ ఐ యామ్ టెల్లింగ్ యూ ఎందుకంటే ఆల్రెడీ తెలిసిపోయింది యుద్ధం స్టార్ట్ అయిపోతదని. స్టార్ట్ అవుతదేమో అన్న ఆలోచనకే పడిపోయింది మార్కెట్. ఓకే. ఇది మేజర్ పాయింట్. ఓకే. నౌ బిట్‌కాయిన్ పరంగా మాట్లాడుకుందాం. యాస్ పర్ మార్కెట్ వ్యూ అనేది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. నౌ కరెంట్‌లీ బిట్‌కాయిన్ పరంగా మాట్లాడుకుందాం. బిట్‌కాయిన్ అయితే మాత్రం యూఎస్ మార్కెట్స్‌లో డిక్లైన్ ఏదైతే వస్తుందో అది యాస్ ఆఫ్ నౌ బిట్‌కాయిన్ కూడా ట్రిగ్గర్ చేస్తుంది. బిట్‌కాయిన్ యాస్ ఆఫ్ నౌ అయితే మాత్రం ఒక స్వింగ్‌లో అయితే మాత్రం ఫార్మ్ అవుతుంది చూడండి. ఆఫ్టర్ హెవీ ఫాల్ ఒక స్వింగ్‌లో అయితే మాత్రం ఉంది. ఆల్మోస్ట్ బిట్‌కాయిన్ డిక్లైన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అయితే సివియర్ ఫాల్ మళ్ళీ బిట్‌కాయిన్‌లో కనిపించొచ్చు. ఎప్పుడైతే ఇది 65,000 లెవెల్ బ్రేక్ అవుతుందో అది సైకలాజికల్ నంబర్. ఎనీథింగ్ ఒకవేళ బిట్‌కాయిన్ గాని 65,000 లెవెల్ బ్రేక్ అయితే మాత్రం మనం మేబీ 60,000 వరకు ఫాల్ చేసే ఛాన్స్ అయితే మాత్రం ఉంటది. సో, ఇఫ్ ఇట్ బ్రేక్ 65,000 యూ కెన్ ఎక్స్‌పెక్ట్ ఫాల్ అప్ టు ద 60,000. సో, మేజర్‌గా అదైతే మాత్రం ఇంపార్టెంట్. సో, ఎనీథింగ్ ఇది బ్రేక్ అవుతుందో లేదో చూడండి. అది బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్‌గా డ్రాప్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది బిట్‌కాయిన్ సైడ్ నుంచి. ఒకవేళ బిట్‌కాయిన్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటే ఈ లెవెల్ బ్రేక్ అయితే అండ్ ఫర్దర్‌గా 60,000కి వచ్చిన తర్వాత మీరు డిప్స్‌లో యాడ్ చేసుకోవచ్చు. బికాజ్ వన్ ఆఫ్ ద అసెట్స్‌లోని మీరు బిట్‌కాయిన్ కూడా ఒక అసెట్‌గా పరిగణలోకి తీసుకుందాం అనుకుంటే మీ పోర్ట్‌ఫోలియోలో ఒక 0.1-2% కన్నా ఎక్కువ అలోకేషన్ అనేది ఇవ్వద్దు. ఒకవేళ ఇచ్చినా గానీ చాలా తక్కువ క్యాపిటల్‌ని యాడ్ చేయండి. లెవరేజ్ లేకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. యాక్టివ్‌గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద డెల్టా ఎక్స్‌చేంజ్ కామెంట్ బాక్స్‌లో నేను డెల్టా ఎక్స్‌చేంజ్ రిఫరల్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. డెఫినిట్‌గా మీకైతే మాత్రం ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతది. నా గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా వద్దాం. ఎంత సివియర్ న్యూస్ ఉన్నా ఎందుకు గోల్డ్ అండ్ సిల్వర్ రియాక్ట్ అవ్వలేదు? ఈవెన్ మన గోల్డ్ ఫ్యూచర్స్, సిల్వర్ ఫ్యూచర్స్ పరంగా చూస్తే సిల్వర్ అయితే మాత్రం 0.92% కరెక్షన్ వచ్చింది. గోల్డ్ వచ్చేసరికి 0.09% న్యూట్రల్‌లో ట్రేడ్ అవుతుంది. సో, గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా చూసుకుంటే ఎందుకు సిల్వర్ ఈరోజు తక్కువ రియాక్ట్ అయిందనంటే రీసెంట్‌గా చెక్
చికాగో మార్జిన్ వాళ్ళు మార్జిన్ హైక్ చేశారు. ఎక్కడ? ఇంటర్నేషనల్ ట్రేడింగ్‌లో అవి మార్జిన్ హైకింగ్స్ అవి. బట్ మన ఇండియన్ మార్కెట్‌లో రిస్ట్రిక్షన్స్ తీసుకురాలేదు కదా! ఎంసీఎక్స్ వాళ్ళు ఈవెన్ మార్జిన్ హైక్ పరంగా చూసుకుంటే గోల్డ్‌లో ఓకే. అప్రాక్సిమేట్‌లీ 3% మార్జిన్స్‌ని పెంచారు. అండ్ సేమ్ టైమ్ సిల్వర్‌లో అడిషనల్‌గా 7% మార్జిన్స్‌ని పెంచారు. ఇది ఫిబ్రవరి 19 అంటే ఈ రోజు నుంచే ఎఫెక్టివ్‌లోకి రాబోతుంది. అందువల్ల ఒకవేళ ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్‌ని కొనాలంటే కాస్ట్ ఎక్కువ పడతది. ఎందుకంటే బులియన్ మార్కెట్‌లో యాజ్ ఆఫ్ నౌ గోల్డ్ అండ్ సిల్వర్ చాలా వాలటైల్‌గా ట్రేడ్ అవుతుంది. దీనివల్ల మోస్ట్‌లీ ఒకసారి మీరు ఇక్కడ క్లియర్‌గా చూడండి. సో, యాజ్ ఆఫ్ నౌ 33,50,000 అవుతుంది గోల్డ్ ఫ్యూచర్స్‌ని ఒకటి తీసుకోవాలనుకుంటే. ఈవెన్ సిల్వర్ ఫ్యూచర్స్‌ని తీసుకోవాలనుకున్న 40,00,000 వరకు అవుతుంది. మెయిన్ ఫ్యూచర్స్ ఇందులో మినీస్ ఉంటాయి. సో, మినీ తీసుకుంటే కొంచెం తగ్గుతది. బట్ ఎంత తగ్గినా గానీ మార్జిన్స్ ఒకేసారి పెంచడం వల్ల వీటిలో మనకి హెవీగా మొమెంటం అయితే మాత్రం హయ్యర్ సైడ్ చూడలేకపోతున్నాం. ఈవెన్ లోవర్ సైడ్ కూడా చూడలేకపోతున్నాం. మార్జిన్స్ పెంచడం వల్ల అదైతే మాత్రం జరుగుతుంది. నా స్టాక్స్ పరంగా చూసుకుంటే మేజర్‌గా స్టాక్స్ అయితే మాత్రం లేవు. బట్ కొన్ని అయితే మాత్రం ఉన్నాయి. వాటి గురించి క్లారిటీగా నేను మీకు చెప్తాను. ఫస్ట్ వన్ ఈరోజు ఏ సమ్మిట్ జరుగుతుంది కదా! ఏ సమ్మిట్ పరంగా హైలైట్స్ ఏమైనా ఉన్నాయేమో అనేది నేను చెక్ చేస్తే అంబానీ గారు అయితే మాత్రం ఈరోజు ఇండియాకి చాలా సపోర్టివ్‌గా మాట్లాడారు. ఏ ఒక్కటే మొత్తం ప్రపంచాన్ని శాసిస్తదంటే నేను నమ్మను. ఎందుకంటే ఇండియా పరంగా ఆధార్ కార్డ్ లింకప్ అయి ఉన్న నంబర్స్ చూసుకున్నా, లేకపోతే మొబైల్ నెట్వర్క్‌ని యూజ్ చేసుకున్న మెంబర్స్‌ని చెక్ చేసుకున్నా గానీ, లేదా ఇండియాలోని ప్రెజెంట్ రైట్ నౌ అయితే మాత్రం స్టార్టప్ కంపెనీస్ పరంగా చూసుకున్న 1,00,000 స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయి. 100+ యూనికార్న్ కంపెనీస్ ఉన్నాయి. 12 బిలియన్ మంత్లీ యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. 1.4 డిజిటల్ ఐడీస్ అయితే మాత్రం ఉన్నాయి. లైక్ ఆధార్స్ ప్రకారంగా చూసుకుంటే. అండ్ అంతేకాదు ఈ 21st సెంచరీలోని ఏ పవర్ ఎంత గ్రేటెస్ట్‌గా ఉన్నా గానీ, బట్ ఇండియా సైడ్ నుంచి అయితే మాత్రం హ్యూమన్ ఇంజినీర్స్ కూడా అలానే మార్కెట్‌లోకి అయితే మాత్రం వస్తున్నారు. అండ్ ఇంకోటి 1 బిలియన్ ఇంటర్నెట్ యూజర్స్ కూడా ఉన్నారు. డేటా కాస్ట్ అయితే మాత్రం యాజ్ ఆఫ్ నౌ ఇంకా తగ్గిపోతుంది. సో, నేను ఏని బిలీవ్ చేస్తాను కానీ ఏ కంప్లీట్‌గా మార్కెట్‌ని టేక్ ఓవర్ చేస్తదని అయితే మాత్రం నేను అనుకోవట్లేదు. అయితే జియో అయితే మాత్రం ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ డేటా సెంటర్స్ మీద, ఏ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ మీద అండ్ అట్లనే ఇంకా అడ్వాన్స్డ్ డెవలప్‌మెంట్స్ చూపించడం కోసం 10,00,000 కోట్లు నెక్స్ట్ 7 సంవత్సరాల్లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తామని కూడా చెప్తున్నారు. ఈవెన్ నరేంద్ర మోడీ గారు అయితే మాత్రం మన ఇండియా మీద కొన్ని పాజిటివ్ కామెంట్స్ అయితే మాత్రం చేశారు. చేస్తున్న కామెంట్స్‌లో మేజర్‌గా ఇండియా సైడ్ నుంచి ఎక్కువగా ఇన్వెస్ట్‌మెంట్స్ కానీ తీసుకురాగలిగితే ఇండియా సైడ్ నుంచి వచ్చే ఎంప్లాయ్‌మెంట్ అనేది చాలా హ్యూజ్ వేలో ఉంటది. బికాజ్ ఇండియా ఇంజినీర్స్ ప్రకారంగా చూసుకున్నా ఈవెన్ టెక్ రిలేటెడ్ కంపెనీస్ పరంగా చూసుకున్నా గానీ ఎంత బిగ్ సర్వీసెస్ లాస్ట్ 10 ఇయర్స్‌లో ఇచ్చిందనేది మీరు చూసే ఉంటారు. కరోనా టైంలోని ఈవెన్ అందరూ ఇంట్లో ఉన్న లాక్‌డౌన్స్ టైంలోని ఒక్క టెక్నాలజీ పరంగా చాలా వరకు ఇండియాలో అయితే మాత్రం ఆపరేషన్స్ కంటిన్యూ చేయగలిగాం. అదే టెక్నాలజీని ఇప్పుడు కూడా కంటిన్యూ చేయొచ్చు. ఒకసారి ఇండియాకు కానీ మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ తీసుకురాగలిగితే అని చెప్పి ఈవెన్ మోడీ గారు కూడా ఒక పక్క స్టేట్మెంట్స్ అయితే మాత్రం చేస్తున్నారు. ఆన్ ద అదర్ సైడ్ మన ఇండియా మీద ఈవెన్ సుందర్ పిచే వాళ్ళు కూడా 2028కి అయితే మాత్రం ఇండియాకి మోస్ట్‌లీ ఒక బిగ్ ఇన్వెస్ట్‌మెంట్స్ మా సైడ్ నుంచి కూడా రావడానికి ప్రణాళికలు సృష్టిస్తామని కూడా చెప్తున్నారు. అండ్ అట్లనే డేటా సెంటర్స్ పరంగా కూడా ఒక మేజర్‌గా ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా వస్తాయి. ఇండియాలోని డేటా సెంటర్స్ పరంగా అయితే మాత్రం డిఫరెంట్ ప్లేసెస్‌లో బ్రాంచెస్ స్టార్ట్ చేయడానికి కూడా సిద్ధం అనేటట్టు కూడా చెప్తున్నారు. ఇండియా సైడ్ నుంచి ఇవన్నీ కూడా పాజిటివ్ డెవలప్‌మెంట్సే కనబడుతున్నాయి. ఇవి బాగా లాంగ్ టర్మ్ వ్యూ చూసే వాళ్ళకి న్యూస్ అప్డేట్స్ అయితే మాత్రం హెల్ప్ అవుతాయి. ఆన్ ద అదర్ సైడ్ కొన్ని ఇంపార్టెంట్ స్టాక్ అప్డేట్స్ చెప్తానన్నాను కదా! అందులో ఫస్ట్ వన్ కేపీఐటీ టెక్నాలజీస్. ఈరోజు 2% వరకు కేపీఐటీ టెక్నాలజీస్ డ్రాప్ అయింది. ఎందుకంటే గోల్డ్‌మ్యాన్ సాచ్ వాళ్ళు ఆ కంపెనీ మీద టార్గెట్ ప్రైస్‌ని 1,050 నుంచి 940కి తగ్గించారు. 2026 ఫైనాన్షియల్ ఇయర్ 2026 నుంచి 2028కి ఈపీఎస్ అయితే మాత్రం 3-5% వరకు అయితే మాత్రం ఎస్టిమేషన్ కట్ చేశారు. నియర్ టైంలో డిస్రప్షన్స్ ఎక్కువగా ఉన్నాయని సో మోస్ట్లీ ఈ కంపెనీలోని యాజ్ ఆఫ్ నౌ వాల్యుయేషన్స్ పరంగా చూసుకున్న 39 నుంచి 34కి మేము కట్ చేస్తున్నామని కూడా చెప్పారు. ఈ నెగిటివ్ పాయింట్ వల్ల ఈ స్టాక్ అయితే మాత్రం కరెక్షన్ వచ్చింది. అయితే వార్ ఎనర్జీ ఈరోజు 2.5% వరకు డిక్లైన్ వచ్చింది. కానీ వార్ ఎనర్జీస్‌లో ఒక పాజిటివ్ పాయింట్ ఉంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌లోని వీళ్ళు ప్రెజెంట్ రైట్ నౌ బ్యాటరీ ఫ్యాక్టరీ అయితే మాత్రం ఒకటి ప్లాంట్ సెటప్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. ఈ ప్లాంట్ వల్ల అప్రాక్సిమేట్లీ 8,175 కోట్ల రూపాయల ఇన్వెస్ట్‌మెంట్ కూడా చేస్తామని చెప్తున్నారు. లిథియం అయాన్ బ్యాటరీ జిగా ఫ్యాక్టరీ కూడా బిల్డ్ చేస్తామని కూడా చెప్తున్నారు. ఇది మేబీ వార్ ఎనర్జీస్‌కి పాజిటివ్‌నే. బట్ కాకపోతే ఎంటైర్ మార్కెట్స్ బేరీ షేడ్ ఉండేటప్పుడు వార్ ఎనర్జీ యూఎస్‌లో ఎక్కువగా సోలార్ ఎక్స్‌పోర్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ చూసుకుంటే 50% ఉంది. ఎక్స్‌పోర్ట్ కూడా ఎక్కువ కాబట్టి మేబీ కరెక్షన్ అయ్యి ఉండొచ్చు అనేది నా ఒపీనియన్. బట్ కంపెనీ కూడా చాలా మంచి కంపెనీ. ఇలాంటి డిప్స్‌లోని ఇలాంటి కంపెనీస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకున్న చాలా బెటర్ ఆప్షనే. ఓకే. సో ఇవి మేజర్‌గా ఉన్న న్యూస్ అప్డేట్స్. ఐ హోప్ క్లియర్ కట్‌గా నేను చేసిన న్యూస్ అప్డేట్స్, ఇచ్చిన అనాలిసిస్, కవర్ చేసిన డేటా అప్డేట్స్ ఇవన్నీ కూడా మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ యూ ఆల్ టుమారో మార్నింగ్ at 8 AM in pre-market analysis. Bye bye.